ఓం నమ శివాయ. మనం శివయ్యకి అభిషేకం చేస్తూ ఉంటాం. వేటితో చేసే ఏ ఫలితమో తెలుసుకుందాం. వీటిలో పుష్పాలు వేసి చేసే రాజభోగం, ఆవు పాలతో చేసే సుఖ సంతానం, ఆవు పెరుగుతో చేసే ధాన్యాభివృద్ధి, చక్కెరతో చేసే దుఃఖనాశనం, నెయ్యితో చేస్తే రోగ నివారణ కలుగును, తేనెతో చేస్తే భోగభాగ్యాలు తేజస్సు, పువ్వులతో చేసే అన్యోన్యత దాంపత్యం కలుగును, విభూతితో చేస్తే సర్వకార్యాభివృద్ధి కలుగును, గరికతో చేస్తే ఆయుష్ పెరుగును, అటిక బెల్లంతో చేస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగును, చామంతి పూలతో చేస్తే సౌభాగ్యం కలుగును, తులసి దళాలతో చేస్తే భక్తి ముక్తి కలుగును, మల్లెపూలతో చేస్తే సంతాన ప్రాప్తి కలుగును, పెరుగుతో అన్నం కలిపి సమర్పిస్తే రాజాభివృద్ధి కలుగును, మందార పుష్పంతో చేస్తే కుటుంబ కలహాలు తొలగును, పసుపు నీటితో మంగళప్రదం కలుగును, బిల్వ దళాలతో భోగభాగ్యాలు కలుగును, మాడిపండుతో చేస్తే దీర్ఘవ్యాధి నాశనం, భస్మంతో చేస్తే మహాపాపహరం కలుగును, చందనంతో చేస్తే మనశ్శాంతి కలుగును, చెరుకు రసంతో చేస్తే గౌరవ మర్యాదలు కలుగు. నాకు తెలిసినవి కొన్ని వివరించాను, అదేవిధంగా పెద్దవాళ్ళు చెప్పినవి కూడా కొన్ని వివరించాను. అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.